మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవిని ఆలకించునన్నదియే. చదివినటువంటి వాక్య భాగంలో మనము ఆయన చిత్తానుసారంగా అడిగిన దానికి ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం పెట్టిన మొర్రకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనము మనవి చేసుకున్నటువంటి విషయాలను గురించి ఆయన అంగీకరించి కార్యాలను సఫలపరుస్తాడు. ఇక్కడ మనం ఆయన చిత్తానుసారముగా అనేటువంటి పదాన్ని చూస్తాం. మరొక కోణంలో దాన్ని అర్థం చేసుకోవాలి అనగా దైవ కేంద్రీకృతమైనటువంటి ప్రార్థన. దాని అర్థం మనము దేవునిని అడిగినప్పుడు అది మనకి మాత్రమే ఉపయోగపడే విధంగా, మన స్వకీయ దురాశలకు వినియోగించే విధంగా, దేవునికి మహిమ రాకుండా దేవుని మహిమను కూడా దొంగిలించే విధంగా దానిని వినియోగించాలని కోరుకుంటే అది మన కేంద్రీకృతమైనటువంటి కోరిక, మన స్వచిత్త సంబంధమైనటువంటి విన్నపం. కానీ దైవ కేంద్రీకృతమైనటువంటి విజ్ఞాపన, ప్రార్థన, మొర అర్థించుట చేత కార్యం సఫలపరచబడుతుంది. మనం ఒక చిన్న ఉదాహరణ చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. చదివినటువంటి వాక్య భాగంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ సంతానం కొరకు కొన్ని సంవత్సరాల నుండి ఏడుస్తుంది, బాధపడుతుంది. కానీ తనకు సంతాన ప్రాప్తి కలుగలేదు. ఇక చివరిగా తాను షీలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్లి ఆయనతో ఇక చివరిగా మొక్కుబడి చేస్తుంది. ఏమనగా, నాకు నువ్వు కుమారుని ఇస్తే ఇదిగో అతని తల మీదకి నేను క్షౌరపు కత్తి రానియను, రెండవదిగా అతని దినములన్నిట నీ దగ్గరే నీ సన్నిధిలో జీవించినట్లుగా నీకు అప్పగిస్తాను అని దేవునితో మొక్కుబడి చేసుకుని ఉన్నది. ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హన్నా అప్పటి వరకు నాకు మగబిడ్డనివ్వు, నాకు వారసుడు కావాలి, నాకు బిడ్డ కావాలి, నేను కూడా అందరిలాగే సంతోషంగా ఉండాలి, నా కుమారుడు కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వు అని శరీర సంబంధంగా భౌతికపరమైనటువంటి తనకు మాత్రమే ఉపయోగపడే విధంగా తనను తాను కేంద్రీకృతం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నది. నాడు తనకు ఏ జవాబు రాలేదు. అందుకే యాకోబు తన పత్రికలో అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు, మీరు ప్రార్థిస్తున్నారు కానీ మీరు జవాబు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు మీ స్వకీయ దురాశల కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు మీరు వేడుకుంటున్నారు కాబట్టి మీకు సమాధానం రావట్లేదు. మీకు కావలసిన వాటిని, మీకు మాత్రమే ఉపయోగపడే వాటిని, మీకు మాత్రమే సంతోషాన్ని కలిగించే స్వార్థపూరితమైనటువంటి దురాశ సంబంధమైనటువంటి కోరికలను కోరుకుంటున్నారు కాబట్టి మీకు సమాధానము, జవాబు దేవుని యొద్ద నుండి దీవెన రావట్లేదు అని యాకోబు తన పత్రికలో ఆత్మపూర్ణుడిగా స్పష్టంగా రాశాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, హన్నా అప్పటి వరకు అటువంటి ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే షీలోహు మందిరానికి వెళ్ళిందో నాడు తన యొక్క తీర్మానము, తన యొక్క ప్రార్థన జీవితం మొత్తం మారిపోయింది. నన్ను నేను కేంద్రీకృతం చేసుకుని నాకు మాత్రమే ఉపయోగపడే విధంగా కోరుకోవడం కాదు, ప్రభువా బిడ్డ పుడితే పూర్తిగా నేను నీకు ఇచ్చేస్తాను, నాకు నింద మాత్రము తొలగించు, ఇదిగో నీకు ఉపయోగపడే విధంగా బిడ్డ నేను నీ సన్నిధిలో విడిచిపెడతాను అని తీర్మానం చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి రెండు విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తన తల మీదకి క్షౌరపు కత్తి రానియను, దాని అర్థం సంఖ్యాకాండం ప్రకారం ప్రతిష్ఠిత, నాజీరు చేయుట అనేటువంటి విషయాన్ని ఎత్తిపట్టి చెప్తుంది. ఇదిగో నాకు పుట్టిన కుమారుడు నీకు ప్రతిష్ఠిస్తాను, నాజీరు చేయబడిన వాడుగా ఉంటాడు అని. ఇక మీద అతడు అందరి వలె, అన్ని జనుల వలె, లోకస్తుల వలె, సాధారణమైనటువంటి మనిషి వలె అతడు జీవించడు, అతడు నీకు ప్రతిష్ఠితమైన వాడుగా, నాజీరు చేయబడిన వాడుగా నీకు ఉంటాడు అని మొక్కుబడి చేసుకుంది. రెండవదిగా అతని దినములన్నీ నీ సన్నిధిలోనే జీవిస్తాడు. దాని అర్థం సేవకు సమర్పించుట. ఒకటి ప్రతిష్ఠిత చేసింది, రెండు సేవకు సమర్పించింది. సేవా సమర్పణ, దేవుని సేవ కొరకు అర్పించుట. ఈ రెండు విషయాలను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ బిడ్డ పూర్తిగా నీకు మాత్రమే ఉపయోగం. ఇప్పుడు తన ప్రార్థన ఏ విధంగా మారింది అనగా దైవ కేంద్రీకృతమైనటువంటి ప్రార్థనగా మారిపోయింది. నాడు వెంటనే ప్రభు తన ప్రార్థనను అంగీకరించి తనకు చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అతని పేరే సమూయేలు. సమూయేలు పాలు విడిచిన వయసు నుండి దేవుని సన్నిధిలోనే ఎదిగాడు, దేవుని సన్నిధిలోనే ఒదిగాడు, దేవుని సన్నిధిలోనే
విధంగానే దయలో వర్ధిల్లాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు అది మనకు మాత్రమే ఉపయోగపడే విధంగా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనము దేవుని యొద్ద నుండి ఆయన చిత్తానుసారమైనటువంటి కోరికను కోరితే ఆయన నిశ్చయంగా మనకు అది అనుగ్రహిస్తాడు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని బట్టి దేవునికి మహిమ రావాలి, అది దేవునికి ఉపయోగపడాలి. సంతానం కావాలని కోరుకుని ఉన్నా, ఉద్యోగం కావాలని కోరుకుని ఉన్నా, వ్యాపారంలో వృద్ధి నొందాలని కోరుకుని ఉన్నా, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుని ఉన్నా, వివాహం జరగాలని కోరుకుని ఉన్నా, ఇక ఏ ఇతరత్ర కోరికలు కోరుకుని ఉన్నప్పటికీ వాటిని బట్టి దేవునికి మహిమ రావాలి మరియు దేవుని పని జరగాలి. ఉద్యోగం వచ్చేంత వరకు దేవుని స్తుతించి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని కేంద్రీకృతం చేసుకొని ఉద్యోగం వెంబడ తిరుగుతూ దేవుని విడిచిపెడితే అది స్వార్థపూరితమైనటువంటి దురాశ. మరియు బిడ్డలు పుట్టేంత వరకు దేవుని అనుసరించి, బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డని కేంద్రీకృతం చేసుకొని ఆ కుమారుడు కుమార్తె వైపు తిరుగుతూ ఉంటే అది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన. మరియు వ్యాపారాన్ని ప్రారంభించేంత వరకు లేదా వ్యాపారం వృద్ధి నొందేంత వరకు దేవుని అనుసరించి దేవుని కేంద్రీకృతం చేసుకొని, వ్యాపారం వృద్ధి నొందిన తర్వాత లేదా వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత ఇక వ్యాపారాన్ని కేంద్రీకృతం చేసుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటే దేవుని విడిచిపెట్టి అది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన. ఇది ఆయన చిత్తానుసారమైనటువంటి మనవి, కోరిక, ప్రార్థన కానే కాదు. మనము ఆయన చిత్తానుసారంగా అడిగితే నిశ్చయంగా ఆయన మనకు అది అనుగ్రహిస్తాడు. కనుక నేడు మనం ఏది అడిగినా, ఏది కోరుకున్నా, ఏది కావాలి అని అనుకున్నా ఆయనకు మహిమ వచ్చే విధంగా, దానిని బట్టి ఆయన పని జరిగే విధంగా మనం కోరుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన మనకు అది అనుగ్రహిస్తాడు. మనం బాగా చదవాలని బిడ్డల నిమిత్తం ప్రార్థించినప్పుడు వారు ఆ చదువును బట్టి బైబిల్ను చదువుట, దేవుని ఆజ్ఞలను చదువుట, దేవుని ఉద్దేశాలను తెలుసుకునుట, దేవునికి దగ్గరమవుటువంటి ఆత్మీయ కార్యాలు జరుగునట్లుగా మనం ప్రార్థించాలి. అట్టి విధంగా మనం కోరుకోవాలి. ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని బట్టి దేవుని పని సువార్త ప్రకటించడానికి సమయాన్ని వెచ్చిస్తూ, దేవుని సన్నిధిని అనుభవించడానికి సమయాన్ని కేటాయిస్తూ దేవునితో దగ్గరయ్యే విధంగా మనం ముందుకు సాగాలి. అట్టి విధంగా మనం దేవుణ్ణి కేంద్రీకృతం చేసుకొని మొర్రపెట్టాలి. బిడ్డలు పుడితే క్రమంగా, పద్ధతిగా, ఆత్మీయంగా బిడ్డలను పెంచుతాను ప్రభా, నీకు ఉపయోగపడే విధంగా, నిన్ను స్తుతించే విధంగా, నేను గణపరిచే విధంగా, నీ పని చేసే విధంగా, నీకు సాక్షిగా ఉండే నిమిత్తం నేను బిడ్డలను పెంచుతాను అని దేవుణ్ణి కేంద్రీకృతం చేసుకునే విధంగా మనం ప్రార్థించాలి. ఆ విధంగా మనం జీవించాలి. అట్టి సందర్భంలో మనం ఏది కోరుకున్నది ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అది ఏ ఈవి అయినా సరే ఆయనకు ఉపయోగార్థంగా ఉండేటువంటి ప్రతిదీ ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఏదన్నా మనం కోరుకుంటూ కన్నీరు కార్చి విలపించి కావాలి అని కోరుకుంటూ ఉన్నప్పటికీ అది మనకు రావట్లేదు అంటే అక్కడ మనం గుర్తించాల్సిన విషయం, అది ఆయన మనకు ఇస్తే మనము దేవుని యొద్ద నుండి దూరం అయిపోతామని ఆయనకు తెలుసు. ఆయనను కేంద్రీకృతం చేసుకునక ఇచ్చిన ఈవిని కేంద్రీకృతం చేసుకొని నా ఇద్దరు నుండి దూరం అయిపోతాడు నా బిడ్డ, నా కుమార్తె అని ఆయన దానిని ఇవ్వక దూరం చేస్తున్నాడన్న సంగతి మనం గుర్తించాలి. ఒకవేళ అది కావాలని పట్టుబట్టి దాన్ని పొందుకున్నప్పటికీ దాని వలన ఏ ఉపయోగం ఉండదు. నిశ్చయంగా దేవుని యొద్ద నుండి సమాధానాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఆ ఈవిని బట్టే కలుగుతుంది. సాతాను దానిని వాడుకుంటాడు. కనుక నా ప్రియ సహోదరులారా, మనం దేవుని కేంద్రీకృతం చేసుకొని ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప భీకరమైన కార్యాలు జరిగించి మన కొరకు ఏ అద్భుతమైనా చేయడానికి సామర్థ్యత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. కనుక అట్టి విధంగా మనం ఆయన చిత్తానుసారమైనటువంటి కోరికను కోరుకున్న ఎడల, ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసిన ఎడల ఆయన మనకు జవాబు అనుగ్రహించి కావలసిన వాటిని అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనలను సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభువా, నీ చిత్తానుసారమైనటువంటి మనవిని మీరు అంగీకరిస్తారు. మీ చిత్తానుసారంగా నిన్ను కేంద్రీకృతం చేసుకున్నటువంటి ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తారు, కార్యాన్ని సఫలపరుస్తారని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ కూడా ప్రభువా నిన్ను కేంద్రీకృతం చేసుకుని ప్రార్థించినట్లుగా వారి యొక్క కోరికల్లో, వారి యొక్క ప్రార్థనలో, వారి అవసరతల్లో నీకు ఉపయోగార్థంగా ఉండే విధంగా వారిని జీవింపచేయండి, దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.